రోడ్డు నీళ్లలో పాలిటెక్నిక్ కళాశాల బేస్మెంట్, రాజభవన్పై నీలి నీడలు. రాష్ట్రానికి వన్నె తెచ్చిన పాలిటెక్నిక్ కళాశాల భవనం ప్రమాదంలోకి. రోడ్డు ఎత్తుగా వేయటం వలన వర్షపు నీరు నేల మాలిగలోనికి బేస్మెంట్ దగ్గర లోపలికి పోవడంతో కుంగిపోయే అవకాశం. చారిత్రాత్మక భవనం కూలిపోయే ప్రమాదం. విషయం తెలిసి హుటాహుటిన అక్కడికి వెళ్లిన అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ పరిశీలించి మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల కాలంగా రాజభవనాన్ని రక్షించాలని ఐక్యవేదిక పోరాటం చేసి విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణకి వినతి పత్రం ఇచ్చి వారి ద్వారా ఆర్థిక శాఖకు ఎస్టిమేట్ పంపించడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 2వ ర్యాంకు తెచ్చుకున్న పాలిటెక్నిక్ కళాశాల ఈ రోజు దీన స్థితిలో ఉండి హాస్టళ్లు లేక విద్యార్థులు వెనుతిరుగుతున్నా పట్టించుకొని నాదుడే లేక అల్లాడుతుంది. అయితే ఈ పరిస్థితి కారణంగా పాలకులు అధికారులు అని ప్రజలు గంటాపదంగా చెప్తూ ఉన్నారు. కానీ ఈ కార్యక్రమంలో సతీష్ యాదవ్, శివకుమార్, రమేష్, బాలు, గౌనికాడి యాదయ్య పాల్గొన్నారు. అయితే వీటితో పాటుగా కళాశాల స్టాఫ్ కూడా పరిశీలించడం జరిగింది.